జగమంత సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ అట్లాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా దేశాల్లో కూడా ఈసారి మరింత క్రేజ్ తోటి జగన్ గారి జన్మదినోత్సవం జరుపుకోవడం అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఆయన ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అసలైన హీరోలాగా ఆయనకి ప్రజల దృష్టిలో కనపడుతున్నారా అన్న భావన కలుగుతోంది కదా. ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, మీకేమనిపించింది ఈసారి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం ఏంటి? కొమ్మినేని గారు నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర ఏమరపాటు ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పైన దేవుడు ఉన్నారు, కింద పబ్లిక్ ఉన్నారు, నేను నిజాయితీగా పరిపాలన చేస్తూ ఉన్నాను అని ఏమరపాటుగా ఉండేసరికి ఈ మీడియా బలంతో అంతా తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడించేసి, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ వచ్చింది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా ఒక విషయాన్ని బాగా ఆరాధిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మారారా, జగన్మోహన్ రెడ్డి నిజంగా మారారా, జగన్మోహన్ రెడ్డి నాయకులతో బాగా సన్నిహితంగా ఉంటున్నారా, ఇవన్నీ ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో లాగే ఏమరపాటుగా ఉండాలి, ఏది పట్టించుకున్నట్టు నేను మంచిగా చేస్తున్నా కాబట్టి మిగతా విషయాలు రాజకీయంగా ఈ మీడియా పరంగా అన్ని చూసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు అదిలాగే ఏమరపాటులో ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఆయనే రివ్యూ చేసుకుంటున్నారు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు అన్న వాతావరణం బయట ఏర్పడేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఏమరపాటుగానే ఉండాలి మేము చేసే ఎత్తుల మీద అనేది వాళ్ళ ఆలోచన. దాని మీద ఇప్పుడు ఎక్కువ ఆరాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా అలర్ట్ గా ఉంటున్నారు అనేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. నిన్న నేను కూడా ఒక చోట గమనించాను కొమ్మినేని గారు, అసలు నిజంగా ఎలా ఉంటుంది ఒక నాయకుడి బర్త్డేకి ఎలా చేస్తారని. నేను చోట నుండి గమనిస్తే 4,000 మంది వచ్చారు ఒక గ్రామంలో. 4,000 మంది అంటే మండల హెడ్ క్వార్టర్ లో. అంటే ఈ స్థాయిలో ఎలా వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంతా ఒక లేనిపోనివన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 15,000 సచివాలయాలు కడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ప్రచారం చేశారు, ఆ 15,000 సచివాలయాల గురించి ప్రచారం చేయలేదు. ఆ సచివాలయంలో ఎక్కడైనా ఒక గడియారం పనిచేయకపోతే, చూసారా జగన్మోహన్ రెడ్డి టైంలో గడియారం కూడా పనిచేయడం లేదు, ఇదేం పాలన అంటూ ప్రచారం చేశారు. ఇలా అన్ని పబ్లిక్ ని మోసపెట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి తేలిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏవేవైతే ప్రచారాలు చేశారో అవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, మనల్ని మభ్యపెట్టడానికి చేసిన ప్రచారం అని తేలిపోయింది. దీంతో ప్రతి ఒక్కరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు యాక్చువల్లీ గ్రామ స్థాయిలో నుంచి ఆ స్థాయిలో స్పందన వస్తుంది ఒక పుట్టినరోజు కార్యక్రమానికి. అంటే ఏంటి ఉద్దేశం, వీళ్ళు గ్రౌండ్ లో ఉంటారు, కార్యకర్తలు కింది నాయకులంతా గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఉన్న వైబ్రేషన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం లేదు అన్నది వైసీపీ వాళ్ళలో కూడా అర్థమైపోయింది క్యాడర్ కి అంతా. దాంతో జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు పుట్టినరోజు కార్యక్రమానికి ఈ స్థాయిలో స్పందన అన్నది ఇదివరకు ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యక్రమాలు జరిగాయి, కానీ ఈ విధంగా అయితే ఈ స్థాయిలో నిన్న జరిగినట్టుగా అయితే ఎక్కడ జరగలేదు. సో ఇదంతా పబ్లిక్ లో వస్తున్న మార్పు, ఆ మార్పును గమనిస్తున్న పార్టీ క్యాడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళలో వస్తున్న నమ్మకం, విశ్వాసం, ధైర్యం, ఇవన్నిటి కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం నిన్న ఆ స్థాయిలో జరిగింది. పైగా సోషల్ మీడియాలో చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్ర స్థాయిలో విమర్శించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈసారి చాలా పాజిటివ్ గా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం విఫలమైంది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రావాల్సిన అవసరం ఉంది అన్న ఒక మార్పు అయితే వేగంగా మొదలైంది అన్నది అర్థమవుతోంది కొమ్మినేని గారు. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఈ స్థాయిలో గతంలో కూడా జరిగి ఉండొచ్చు, కానీ వాటన్నిటిని మించి ఎందుకు జరిగింది? ఎందుకు జనంలో ఆ ఉత్సాహం కనిపించిందా? నిజంగా జగన్లో అసలైన హీరోని చూసుకుంటున్నారా ఏమిటి? మీకేమనిపించింది? సాక్షి ప్రేక్షకులకు ముందుగా శుభోదయం. కేఎస్ఆర్ గారు, అలాగే రామ్నాథ్ గారు శుభోదయం సార్. ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక గమ్మత్తైన టాపిక్ మీరు చర్చకు తీసుకున్నారు కేఎస్ఆర్ గారు. ఒక నాయకుడి యొక్క పుట్టినరోజు, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ఇది దేనికి సంకేతం అనేటటువంటిది రామ్నాథ్ గారు కొంత బాగానే వివరించారు. నా దృష్టిలో ఏంటంటే, మీకు అంటే మేము అధికారంలో ఉన్నప్పటికీ నేటికి తేడా మీకు చెప్తాను నేను. మేము అధికారంలో ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మీకు తెలిసినవి అవన్నీ కూడాను, ఒక కార్యక్రమాన్ని రిపీటెడ్గా మేము ఇన్సిస్ట్ చేయాల్సి వచ్చేది. మనం చేయాలా, మీరు అందరూ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి
నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ కాల్స్ లో మాట్లాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ కాన్ఫరెన్స్ మాట్లాడు, లేకపోతే దానికి ఒక ప్రిపరేటరీగా మీటింగ్ పెట్టుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నటువంటి ఒక ముందస్తుగా చాలా ప్రిపేర్ అయితే తప్ప ఒక కార్యక్రమానికి ఆ గ్రాండీర్ వచ్చేది కాదు గతంలో. అంటే ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సో రామ్నాథ్ గారు ఇందాక ఏం చెప్పారు, ఒక దగ్గర నేను వెళ్తే ఒక 3,000 మంది 4,000 మంది అసెంబ్లీ అయ్యే పరిస్థితి ఉందండి అన్నారు. ఇన్ కేస్ ఎక్కడైనా 3,000 4,000 మంది అసెంబ్లీ కానిటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడైనా, వాళ్ళు ఏం చేశారంటేనండి ఆయా నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో కూడా వితౌట్ ఎనీ కన్సెంట్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వాళ్ళకు వాళ్ళు ప్రతి పంచాయతీలో, ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజేలు పెట్టుకొని, మైక్ సెట్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అని చెప్పి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయటం అన్నటువంటిది నిన్న చాలా పర్టికులర్. ఇది 2 అంశాలు ఉన్నాయి కేఎస్ఆర్ గారి దీనిలో. వెరీ సింపుల్. ఏదైనా గదిలో ఒక పిల్లిని బంధించి కొడతా ఉంటే ఆ పిల్లి కూడా మన మీద తిరగబడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని గొప్పలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సాధారణ ప్రజలకు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఓ పద్ధతి, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల ఒత్తిళ్లకు, అన్ని రకాల ఇబ్బందులకు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి రాజకీయాల్లో ఉంటాం. సామాన్య ప్రజలకు సైతం ప్రభుత్వ సర్వీసులు నేరుగా అందకుండా వాళ్ళని వేధించేటటువంటి క్రమంలో ఆ ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత భావం, మరి అలాగనే బై డిఫాల్ట్ వైసీపీలో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆరాధన అనేది ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఆ 2 అంశాలు ఒకేసారి కలిసేసరికి ప్రతి కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, మన రోజులు వస్తాయి, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మన నాయకుడు ఆ గద్దె మీద కూర్చుంటాడు, నా చేతుల మీదుగా నా గ్రామాన్ని నేను మళ్ళీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోగలను, పరిపాలన చేసుకోగలను అన్నటువంటి ఒక నమ్మకం ప్రతి కార్యకర్తకి కూడా ఆల్రెడీ వచ్చింది. కాబట్టి అన్ప్రెసిడెంటెడ్ టర్న్అవుట్, whatever the program may be, wherever it may be, please mark my words, KSR garu, unprecedented turnouts, whatever the program that Jagan sir insists for the cadre, and wherever the program it may be, అదే మాదిరి ఆ టర్న్అవుట్ ఉంటుందని, ఇది ఆల్రెడీ అధికార పార్టీలో ఒక రకమైనటువంటి చర్చకి కారణమైంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి రీజన్ కూడా నేను ఇదే అనుకుంటున్నాను. ఆయన ఆల్టర్నేటివ్ వేస్, అది మళ్ళీ మనం మాట్లాడదాం, దాని గురించి సపరేట్గా మాట్లాడదాం. బట్ ఓవరాల్గా అయితే చాలా ఇంప్రెసివ్గా గతంలో ఎన్నడూ జరగని రీతిలో జరిగింది అన్నదే మీ అభిప్రాయం కూడా. చాలా చాలా అంటే వైబ్స్ వేరే లెవెల్ ఉన్నాయండి. అంటే ఇంత చర్చ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ వైబ్స్ అన్నటువంటివి ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారని నేనైతే భావిస్తాను. ప్రతి ఒక్కరు బాగా చెప్పారు అప్పలరాజు గారు. ఇక సర్వభ్రష్ట సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. ముందు అసెంబ్లీకి రండి, బీఆర్ఎస్ అధినేతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్. అలాగే హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్వి 90% అబద్ధాలే అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. 420 హామీలను మూసీలో కలిపారా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి. గుడ్డు ధర 8 రూపాయలు, టమాటా 60 రూపాయలకి చేరింది. దొండకాయ, ఉల్లిగడ్డ, ఆలు ధరలకు రెక్కలు. ఆ మధ్య ఏమో పాపం రైతులకు అసలు రేట్లే లేకుండా పోయినాయి. ఇప్పుడేమో వినియోగదారుల మీద భారం పడే విధంగా మరి రైతుల దగ్గర నుంచి వ్యాపారుల దగ్గరికి వచ్చిన తర్వాత పెరిగినాయి ఏమో తెలియదు కానీ, బట్ రేట్లేమో అసాధారణంగా పెరుగుతున్నట్లుగా కనపడతా ఉంది. అటు రైతు నష్టపోకూడదు, ఇటు వినియోగదారుడికి కష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు అంటున్న కేసీఆర్ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు రామ్నాథ్ గారు? ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఇక్కడ పోలిక ఏంటంటే, ప్రతిపక్షాలు ఏదైనా గట్టిగా నిలిస్తే అసెంబ్లీకి రండి అంటున్నారు. యాక్చువల్లీ అసెంబ్లీకి రండి అన్నది, అసెంబ్లీ ఏ విధంగా నడుస్తుంది ఈ కాలంలో అన్నది అందరికీ అర్థమవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రశ్నిస్తే డేటాతో ప్రశ్నిస్తే, బహుశా ఈ దేశంలో ఎవరు కూడా 1-2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి తాను మాట్లాడే ప్రతి మాటకు ఒక ఆధారం చూపించి కూడా ప్రశ్నిస్తే సింపుల్ గా వాటికి సమాధానం చెప్పారు. అసెంబ్లీకి రండి అంటారు. అసెంబ్లీలో ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మళ్ళీ వాళ్ళే చెప్తారు. అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డిని అది చేయాలి, ఇది చేయాలి, అదే నా జీవితకాల కోరిక అని కూడా అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తుంటారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అసెంబ్లీకి రండి, మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా, అంటే గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కానీ మీరు రండి అని చెప్తున్నట్టు.
ఇప్పుడు ఏంటంటే హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడే గురువు అంటున్నారు. అంట్లో అనుమానం ఏం లేదు, ఎందుకంటే కలిసి పెరిగారు. రేవంత్ రెడ్డి గారి ఎక్కువగా ట్రైనింగ్ అయిందంతా తెలుగుదేశం పార్టీలోనే. తెలుగుదేశం పార్టీ ఫాలో అయ్యే మోడల్స్ అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పిఆర్ విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల్లో ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీకి గురించి కూడా ప్రస్తావించారు మన కేసీఆర్ గారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో కూడా ఉన్నాయి. ఎందుకంటే సహజ సిద్ధంగా 400 ఏళ్లలో హైదరాబాద్ అనేది బిల్డ్ అయింది. ఇప్పుడు హఠాత్తుగా మీరేం చేసేదని ఆయన ప్రశ్నించారు. అది ఇక్కడ అమరావతిలో కూడా వర్తిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి అనేక విధాలుగా పోలికలు కనపడుతున్నాయి. ఇక సమ్మిట్ లో విషయంలో కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వంట మనుషుల్ని 5 స్టార్ హోటల్లో సప్లయర్లకి సూటు బూటు వేసి ఎంఓయూలు చేయించుకున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన. మధ్యప్రదేశ్ కు నేను వెళ్తే అక్కడ స్వయంగా మంత్రి చెప్పారు, మా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలోనే 14 లక్షల కోట్లకు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. మీరు ఇంకా పెట్టుబడులు రావడం లేదంటారు ఏంటి అంటే స్వయంగా మంత్రి చెప్పారు, ఇవన్నీ బోగస్ సార్, ఊరికే చేసుకుంటూ ఉంటామని చెప్పారు. అంటే ఈ సమ్మిట్లు ఈ ఎంఓయూలు అన్నదంతా ఒక పిఆర్ స్టంట్ లా తయారైపోయింది అన్నది కేసీఆర్ గారు చెప్తున్నారు. ఈ అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. తొలి రోజుల్లో ఇలాంటి సమ్మిట్లు నిర్వహించినప్పుడు ప్రజలు కూడా ఏదో జరిగిపోతుంది అని అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన సమ్మిట్లలో ఇవి ఇలాగే చిన్న వాళ్ళతో ఎంఓయూలు చేయించుకోవడం, వాళ్ళకి సూటు బూటు వేయించి ఊరు పేర్లతో చేయించుకోవడం, ఇవంతా జరిగిన తర్వాత అదొక అబాస్పాలు అయిపోయింది సమ్మిట్లు అన్నది కూడా. సో కేసీఆర్ గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు సమ్మిట్లు ఇవన్నీ చేస్తున్నారంటే ఈ హైప్ చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడి నుంచే నేర్చుకున్నారు అన్న దాంట్లో అయితే అనుమానం ఏం లేదు కేసీఆర్. రైట్, ఓకే. అప్పలరాజు గారు మీరేమంటారు? హైప్ అంటే చంద్రబాబు గారు చాలా ఆ పర్టికులర్ అంశం మీద నన్ను అడిగితే రీసెర్చ్ చేశారని భావించవచ్చు. కేసీఆర్ గారు గతంలో జరిగినటువంటి సమ్మిట్ గురించి ఆయన ఒక వర్డ్ చెప్పారు, అంటే అది డెఫినెట్లీ 100% కరెక్ట్. అది ఈవెన్ మొన్న జరిగినటువంటి సిఐఏ సమ్మిట్ మొన్న జరిగింది కదా విశాఖపట్నంలో, చంద్రబాబు గారు వాళ్ళ తనయ్య లోకేష్ గారు చాలా ఆద్యంతం దగ్గరుండి పరిశీలించి పెట్టిన దానిలో కూడా మెజారిటీ ఆఫ్ ది డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను గీతం కాలేజ్ స్టూడెంట్స్ అండి. మీరు ఒకసారి ఆ విజువల్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్ ఎండ్ అంశాలు మీరు ఒకసారి పరిశీలిస్తే మెజారిటీ ఆఫ్ ది డెలిగేట్స్ ఆ సూట్ గీట్ అంతా వేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడాను గీతం కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా. మనకు వేదిక మీద కనిపించినటువంటి వెరీ ఫ్యూ ఇండస్ట్రియలిస్ట్ తప్ప మిగతా వాళ్ళంతా కూడాను గీతం కాలేజ్ డెలిగేట్స్. చంద్రబాబు గారి పిఆర్ కి లేదా చంద్రబాబు గారి యొక్క సొంత ఎలివేషన్లకి ఉదాహరణ ఈ రోజు కూడా ఈనాడులో ఒకటి రాశారండి, నీటి తడులకు ఏఐ. ఇది రేపు ఎల్లుండో చంద్రబాబు గారు మీడియా ముందుకు వచ్చి నేనే కనిపెట్టాను, ఎక్కడ ఎంత నీటి ఆవిరి ఉంది లేదా ఎంత తడి ఉంది అన్నది ఐడెంటిఫై చేయడానికి కొత్త టెక్నాలజీ తెచ్చాను ఏఐ ద్వారా అని చెప్పి అంటాడు. ఏమండి నాకు అర్థం కాదు కేఎస్ఆర్ గారు, మోటార్లని ఆన్ ఆఫ్ చేయటం అన్నటువంటిది త్రూ మొబైల్, అంటే సిమ్ కార్డ్ ఫంక్షన్ ఉన్నటువంటి ఆ మోటార్ దానికి సమ్ హార్డ్వేర్ ఏదో ఫిక్స్ చేస్తున్నారు మోటార్లకి. ఈ సిమ్ కార్డ్ ద్వారా అంటే మొబైల్ ద్వారా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయగలిగే సిన్స్ 5 to 10 years. గత 5-10 సంవత్సరాలుగా మా దగ్గర అనేక మంది రైతులు హార్టికల్చర్ ఫార్మర్స్ ఫాలో అయ్యేటటువంటి టెక్నిక్ ఇదే. ఇప్పుడు దీన్ని అది ఒక పెద్ద టెక్నాలజీ మాదిరి ఈనాడు రాశాడు. రేపు ఎప్పుడు చంద్రబాబు గారు ఇంత ముందు డ్రోన్ల ద్వారా దోమలు చంపాం, ఆ తర్వాత డ్రోన్ల ద్వారా పురుగులు చంపాం, అంటే పురుగుల మందులు పిచికారీ చేసి పురుగులను చంపాం, డ్రోన్ల ద్వారా గాలి ఎటు నుంచి వస్తుందో తెలియజేస్తాం, ఇప్పుడు కొత్తగా ఆరుతాడు ఎలా ఉందో కూడా మీకు డ్రోన్ ద్వారా ఏఐ ద్వారా తెలియజేస్తాం అని చెప్పి ఆయన చెప్తాడు. అదొక పెద్ద విజనరీ మాదిరి. ఈ విషనరీ ఐటీడీపీ వాళ్ళు, ఈ విషనరీ ఎల్లో మీడియా వాళ్ళు దాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తారు. ఏదైనా సరే చంద్రబాబు గారి యొక్క జిమ్మిక్కులు గతంలో ప్రజలకు అర్థమయ్యేవి కాదు, కానీ బట్ ఇప్పుడు ఎవ్రీబడి కరెక్ట్. మీరు అన్నదానికి పిఆర్ఎక్స్ఐ సపోర్ట్ గా ఆయనకి ఈ మధ్య అవార్డు వచ్చింది కదా, దాని మీద మరి వైసీపీ వారు ఎవరో సోషల్ మీడియాలో ఆ జియో కాపీ ఒకటి పెట్టారు. అదేంటంటే చంద్రబాబు గారికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్టు నారా లోకేష్ వెల్లడించారు, మా కుటుంబానికి గర్వకారణం అని అన్నారు. బాగానే ఉంది. అయితే అదే ఎకనామిక్ టైమ్స్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కి వాళ్ళు సమ్మిట్ ఏదో పెట్టారు, కాంక్లేవ్ 2024లో కాంక్లేవ్ పెడితే 1,77,00,000
అంటే 1,50,50,000 రిలీజ్ ఏమో చేశారు. నిర్వహణకు అంట, వాళ్ళు కాంక్లేవ్ వాళ్ళు బిల్లు పెట్టుకోవటం రిలీజ్ ఏంటి? ఈయన 1,50,00,000 విత్ జిఎస్టీ 27,00,000 మరి తర్వాత అవార్డు వస్తే జనానికి అనుమానం వస్తుంది. నిజంగా ఆయనకి ఇవ్వాల్సిన అర్హత ఉంది, ఇచ్చినా కూడా, ఇచ్చుంటే కూడా ఇచ్చారా లేదా అనేది వేరే విషయం. ఏ రకంగా ఇచ్చినా కూడా అనుమానం వస్తుంది కదా. నువ్వు 1,77,00,000 అదే గ్రూప్కి నువ్వు పే చేసావు కదా అని అడిగితే ఏం సమాధానం వస్తుంది? ఈ జియో కాపీని సోషల్ మీడియాలో పెట్టారు, కరెక్టే కదా ఇది అప్పలరాజు గారు? అంటే మీరు పిఆర్ ఎక్సర్సైజ్ అన్నారు కదా, దానికి అనుబంధంగా ఇది సోషల్ మీడియాలో వస్తే మీ దృష్టికి తీసుకొస్తున్నా. దానిపైన ఒక న్యూట్రల్ పర్సన్, నేను మా ఊరు ఆయనే ఒక పోస్ట్ పెట్టాడు. ఓకే, అంటే అవార్డు కాస్ట్ 1,77,00,000 అని. నాకు ముందు అర్థం కాల. అంటే హీజ్ న్యూట్రల్ పర్సన్, ఆయన పెట్టినటువంటి పోస్ట్ అది. అవార్డు కాస్ట్ 1,77,00,000 ఏందని చెప్పి నేను వెరిఫై చేస్తే జియో కాపీలు వాళ్ళు కామెంట్ బాక్స్ లో కూడా పెట్టారు. సో అంటే పబ్లిక్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారనేది చెప్తున్నాను. అవును. మనము ఎంత ఓవర్ యాక్షన్ చేసినా జనరల్ పబ్లిక్, న్యూట్రల్ పీపుల్, మేధావులు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలంలో యూత్ కూడా, అవును, యువకులకు కూడా ఇప్పుడైతే విషయాలు బాగా అర్థమవుతున్నాయి. ఈసారి చంద్రబాబు గారు చేసేటటువంటి పిఆర్ స్టంట్లు ఏవి కూడా పనికొచ్చేటటువంటి పరిస్థితి లేదని నేనైతే అభిప్రాయపడతాను. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఏ వ్యక్తులైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ని తీవ్రంగా వ్యతిరేకించి విమర్శించారో ఆ పర్టికులర్ న్యూట్రల్ సెగ్మెంట్ లేదా ప్రభావితం చేయగలిగేటటువంటి సెగ్మెంట్ లోనే ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఆలోచనలు, తప్పు చేశాము, ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు, జగన్మోహన్ రెడ్డి గారితోనైతే గొడవాడే అవకాశం ఉంటుంది తప్ప ఇంత ఆ గొడవాడే అవకాశం కూడా ఉండదు అన్నటువంటి ఒక భావనకి ఆ ప్రభావితం చేయగలిగేటటువంటి వర్గాలు అయితే వచ్చాయని నేనైతే అభిప్రాయపడతాను. రైట్. జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం, ఈనాడు దుష్ప్రచారంలో మరో విషపు కథనం. కేసులే తప్పుడు కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు, అలాంటి కేసుల్లో విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా? ఈ వేగంగా విచారణ పూర్తయితే తప్పుడు కేసులు తేలిపోతాయి, దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుయుక్తులు, సాక్షిలో పెట్టుబడులు సక్రమేనని తేల్చిన ఐటీ ఈడీ ట్రిబ్యునళ్లు. అదే తర్వాత రామోజీరావు బతికి ఉన్నన్నాళ్ళు మార్గదర్శి కేసు తప్పు జరగలేదన్నారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని తేల్చిన ఆర్బీఐ. రామోజీ చనిపోయిన తర్వాత ఆ కేసులకు సంబంధం లేదని వాదించిన ఆయన కుటుంబం. వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, కోర్టులను తప్పుదారి పట్టించడం రామోజీకే చెల్లు అని సాక్షి నిన్న ఈనాడు ఇచ్చిన దానికి కౌంటర్గా కథనాన్ని ఇచ్చింది. అయితే ఇదే టైంలో చంద్రబాబు గారి కేసులకు సంబంధించి కూడా మరి చాలా కాలంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసులు ఉన్నాయి కదా, మరి ఆ జడ్జీలు కూడా బదిలీ అయ్యారు కదా అని నిన్న మొన్న కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చెప్తున్నారు. రామ్నాథ్ గారు లాంటి వాళ్ళు. ఇందాక వైఎన్ఆర్ గారి ఒక వీడియో చూసాం. ఆ చంద్రబాబు గారి మీద కేసులకు సంబంధించి తీర్పులు మరి నిజమా కాదు, మరి ఆయన కాకుండా సమాచారం ఏంటో నాకు తెలియదు కానీ, బట్ తీర్పులు కూడా బయటికి రాకుండా ఉండటం అంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ పరిణామాల మీద రామ్నాథ్ గారు మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు కొమ్మినేని గారు జడ్జిలు బదిలీ చేశారు అంటున్నారు, ఈనాడు పత్రికలో రాశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? జడ్జిల బదిలీ కనుక కూడా ఏదో జరగడానికి జరుగుతుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. ఒకవేళ మరి రాయొచ్చు కదా, మరి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తిని బదిలీ చేస్తున్నారా, లేకుంటే జగన్ గారి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు బదిలీ చేస్తున్నారా, లేకుంటే హైకోర్టు బదిలీ చేస్తున్నారా, అది కూడా రాస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు గతంలో ఏం రాశారు? చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఇంకా సఖ్యత కుదరక ముందు నరేంద్ర మోడీ గారి ద్వారా ఈయన అన్ని చేయించుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించినట్టు ప్రచారం చేశారు. ఈరోజు మీరే కూటమిలో ఉన్నారు కదా, మా మీద ఆధారపడి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారని చెప్తూ ఉంటారు కదా. ఏపీలో గవర్నమెంట్ మీదే కదా, తెలంగాణలో కూడా గవర్నమెంట్ సానుకూలంగా ఉండే గవర్నమెంటే కదా. మరి జడ్జిలు ఎందుకు బదిలీ అవుతున్నారో రాయొచ్చు కదా. ఒక జడ్జి బదిలీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఒకవేళ సంబంధం ఉంటే రాయండి. జడ్జిని ప్రభావితం చేస్తున్నారు, జ్యుడిషియరీని ఇలా ప్రభావితం చేసి జగన్ బదిలీ చేయించుకున్నారని చెప్పగలుగుతారా? లేదు. అంటే కేవలం పబ్లిక్ లో ఒక అనుమానం రైజ్ చేయడం. న్యాయమూర్తులు బదిలీ కాకుండా ఉంటారా? మామూలు బదిలీ అయినా సరే లేదు, జగన్మోహన్ రెడ్డి కేసులో మాత్రమే. ఇంకెవరైనా చూస్తే ప్రపంచంలో ఎక్కడ న్యాయమూర్తులు బదిలీ గారేమో, జగన్మోహన్ రెడ్డి కేసులో మాత్రమే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారేమో అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ఎందుకు? ఏదైనా జరిగింది అని మీరు భావిస్తూ ఉంటే రాయండి. ఇంకా ఏముంది? ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ పైన కింద వరకు అన్ని మీ ఉన్నాయి కదా, అవి రాయరు. ఎందుకు రాయరు అంటే మీరు బాగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు మొత్తం ప్రతి మాటకు ఎవిడెన్స్ చూపెడుతూ, డాక్యుమెంట్ చూపిస్తూ ప్రెస్ మీట్ పెడితే మరుసటి రోజు ఏం రాస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎక్కడన్నా అటు ఇటుగా ఒక మాట మాట్లాడింటే, మయ్యా ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా, ఇది చిన్నదంటారా పెద్దదంటారా అని ఇట్లా రాస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ కేసులు సజీవంగా ఉండడం అన్నది తెలుగుదేశం పార్టీకి అవసరం. ఈ కేసులు సజీవంగా ఉన్నాయనుకోండి, రాసుకుంటూ ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. కానీ ఇవి నిలబడే కేసులు కాదన్నది అందరికీ తెలుసు. వన్స్ విచారణ జరిగి
కాదుగా దాంతో పాటు కాదు ఇప్పుడు సాక్షిలో వచ్చినట్టుగా రామోజీరావు కేసులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏళ్ల తరబడి నడుస్తా ఉన్నాయి, మరి ఎంతమంది జడ్జీలు బదిలయ్యారు, చంద్రబాబు గారి కేసులు ఏసీబీ కేసుకు సంబంధించి ఆయన వాళ్ళు పెట్టుకున్న లాయర్ హైకోర్టులో ఏమని బెదిరించాడో చూశారు కదా. సో మరి అవన్నీ కూడా చర్చకు రావా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తే సరిపోతుందా? ఇప్పుడు అన్నింటికంటే దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే కొమ్మినేని గారు చాలా రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, రామోజీరావు గారి మీద ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి, వీళ్ళందరూ. కానీ వీళ్ళు ఎప్పుడు కోర్టుకు వెళ్ళరు, వెళ్ళినా కూడా అది వార్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి మాత్రం కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, ఆ వారం ఎందుకు వెళ్ళలేదు, ఇదే చర్చ. అంటే పబ్లిక్ ని మొత్తం ఒక మాయలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఏపీలో జరుగుతున్నది ఏంటి కొమ్మినేని గారు? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వరుసగా పెట్టి కొట్టేస్తూ ఉన్నారు. ఆ తీర్పు కాపీలు బయటికి రావడం లేదు, పిటిషన్లు వేస్తూ ఉన్నా కూడా ఇవ్వడం లేదు. మీరు రాజకీయ కారణాలతో మీరు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి తీర్పు కాపీని ఇవ్వడం లేదు. నిజంగానే అంత సవ్యంగా జరిగి ఉంటే, అంత పద్ధతి ప్రకారం జరిగి ఉంటే మరి ఎందుకు ఇవ్వరు? లోక్ అదాలత్లో అంత బహిరంగంగా ఒక కేసులో రాజీ చేసుకుంటే దాని మీద పెద్ద రచ్చ చేస్తా ఉన్నారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నైతికంగా కూడా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కింద పనిచేసే సిఐడి ద్వారా మొత్తం కేసులు కొట్టేయించుకుంటూ గతంలో ఫిర్యాదు చేసిన అధికారులే మళ్ళీ ఇప్పుడు మాకేం తెలియదు అని అంటూ ఉంటే, వాళ్ళని మళ్ళీ ఏరే కేసుల్లో వేధిస్తూ ఉంటే ఇదంతా ఏం జరుగుతోంది అంటే, కేసులు పెట్టిన వాళ్ళని వేధిస్తూ తమ దారికి తెచ్చుకున్నారు. సిఐడిని ఆ విధంగా దారికి తెచ్చుకున్నారు, తమ కిందదే పనిచేసేది. సిద్ధార్థ లూత్రా గారు హైకోర్టులో డైరెక్ట్ గా ఈ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారి గురించి ఏం మాట్లాడారు? ఇతన్ని బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశాను, చెప్పినట్టు వినడం లేదని డైరెక్ట్ హైకోర్టులో మాట్లాడారు. ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటది? పబ్లిక్ ఆలోచించుకోవాలి. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నైతికంగా కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంకా నైతికంగా ఉంటే పక్క రాష్ట్రాల్లో ఈ కేసులు విచారించండి అని కోరాలి. అది వదిలిపెట్టి ఏకపక్షంగా కేసులు కొట్టేసుకుంటూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతిలో కొంతమంది మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద గత ప్రభుత్వంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. దాని గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఈ చర్చ తెలుగుదేశం పార్టీలోనే జరుగుతోంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం తన కేసును కొట్టేయించుకోవడానికి అధికార యంత్రాంగాన్ని మొత్తం వాడుతూ ఉన్నారు. మా గురించి ఇందాక లోకేష్ గారు స్పీచ్ లో కూడా చెబుతున్నారు కదా, నేను చెప్పాను తొందరగా తేల్చి తీసేయించండి కేసులు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు కదా, ఓపెన్ గా చెబుతున్నారు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ చర్చ నడుస్తోందని చెప్పేసి, లేదు లేదు మీకు కూడా ఒక రోజు వస్తుంది, మీ కేసులు కూడా కొట్టేయిస్తాం ఆగండి అని చెప్తున్నట్టుగా ఉంది ఇండైరెక్ట్ గా. పైగా లోకేష్ గారు ఎవరు డైరెక్ట్ గా కేసులు కొట్టేయండి ఎత్తేయండి అని నేను చెప్పానని చెప్పడానికి ఎవరు కొమ్మినేని గారు? అదే చంద్రబాబు గారి మీద మిగతా కేసులు కూడా తీసేయండి అని చెప్పానని ఏదో చెప్తున్నట్టున్నారు కదా. లేదు కార్యకర్తల మీద కేసులు నాకు కార్యకర్తల మీద ఉండే కేసులన్నీ తీసేస్తాము చెప్పాను అని చెప్తూ ఉంటారు. ఇంకా నారా లోకేష్ గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయాయి, మిగతా పేజీలన్నీ ఎప్పుడు ఎవరిని లోపలేయాలో నాకు తెలుసు, ఎవరికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో నాకు తెలుసు అంటున్నారు. ఆయన హోంమంత్రి కాదు, ముఖ్యమంత్రి గారు కాదు, డీజీపీ గారు కాదు, ఏం కాదు. కానీ ఏ హోదాలో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగానే కోర్టుల్లో తీర్పులు రహస్యంగా ఉంటాయా? సాధ్యమేనా? అట్లా ఉంచొచ్చా? న్యాయ వ్యవస్థ అందుకు అనుమతిస్తుందా? ఎట్లా సుప్రీంకోర్టు కూడా తీర్పులు కాపీలు బయట వెంటనే ఇచ్చేయండి అని చెప్తోంది అన్న నేపథ్యంలో చంద్రబాబు గారి కేసులో తప్పే ఉంటుంది? తీర్పు అది వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి నేను ఇచ్చేసేస్తున్నాను, లేదా ఈ గ్రౌండ్స్లో నేను ఇచ్చేస్తున్నానని గౌరవ న్యాయమూర్తి గారు చెప్తారు కదా. ఆ తీర్పు కాపీ బయటికి రాకుండా చేయటంలో ఉద్దేశం ఏమేంటిది? ఇందాక మనం వైఎన్ఆర్ గారు చెప్పింది మీరు దాంతో మీరు ఏకీపిస్తున్నారా, లేదా అట్లాంటివి జరిగి ఉండే అవకాశం లేదా? ఇప్పుడు కింది కోర్టు ఎందుకు తీర్పు కాపీని బహిర్గతం చేయలేదన్నది పక్కన పెడితే, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్తే తప్పనిసరిగా దీన్ని అయితే ఎంటర్టైన్ చేయరు. ఒక తీర్పు ఇచ్చి ఆ తీర్పును దాచిపెట్టుకున్నారు అంటే, ఏదో లేకుంటే అంతా సవ్యంగా ఉంటే ఎందుకు చేస్తారు కొమ్మినేని గారు? ఎవరైనా ఒక తీర్పు ఇచ్చినప్పుడు గర్వంగా చెప్పుకుంటారు, ఇదిగో నేను ఈ తీర్పు ఇచ్చానని ఏదైనా న్యాయమూర్తి గారు. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది? మన న్యాయమూర్తి గారిని కోర్టును తప్పు పట్టడం కాదు, కానీ ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయం ఏ కేసులో కూడా ఇట్లా తీర్పు కాపీ బయటికి రాకుండా లేదు. వెంటనే ఆ రోజు సాయంత్రమో లేకపోతే మరుసటి రోజు వచ్చేస్తాయి. కానీ తీర్పు ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా పైగా పిటిషన్లు వేయాల్సి వస్తుంది, మాకు తీర్పు కాపీలు ఇవ్వండి, అసలు ఏముందని తెలియాలి కదా. యువతల వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఈ కేసులు కొట్టివేయడం కరెక్ట్ కాదని వాళ్ళు ఉన్నారు. ఆ తీర్పు కాపీ ఇస్తే సరే ఏ గ్రౌండ్స్ మీద ఈ కేసును పాస్ చేశారు, కొట్టేశారు, వీళ్ళేం చెప్పారు వాళ్ళేం చెప్పారు అన్నది తెలుసుకుంటే ఫర్దర్ గా పై కోర్టుకు వెళ్ళడానికన్నా అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా కింది కోర్టే అడ్డుకోవడము అంటే, హైకోర్టు పైకి వెళ్తే చెప్తారు గ్యారెంటీగా దీని మీద అయితే. ఇప్పుడు ఇంక ఇలా ప్రతి తీర్పు ఇచ్చి రహస్యంగా పెడితే అప్పీల్ కూడా వెళ్ళడానికి ఉండదు కదా, ఏమని వెళ్తారు? ఇదంటే ఒక విధంగా బరి తెగింపు వ్యవహారాల్లో కనపడుతున్నాయి. ఇది చాలా డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారికి. కేసు కొట్టేయించుకున్నా కూడా ఇంకో పలానా కారణాలతో కొట్టేయించుకున్నామని చెప్తే అప్పటివరకన్నా బాగుంటుంది. కానీ ఇది దాచిపెట్టుకోవడం వల్ల
ఏదో పెద్ద జరిగింది వెనకల అన్న అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరిలోనే ఏర్పడడానికి అవకాశం ఇస్తుంది. రామోజీరావు గారు ఇంత ఆవేదన పడుతూ ఆ పత్రికలు రాశారు, కానీ రామోజీరావు గారి మీద కేసు హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు విభజన రోజు ఆ ముందు రోజు రాత్రి హఠాత్తుగా కేసు కొట్టేయించుకున్నారు. అది విషయం బయటికి రావడానికి 7 పట్టింది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మేము తప్పు చేయలేదు కాబట్టి కోర్టు కొట్టేసిందని చెప్పడం లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టులు కేసులు కొట్టివేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సహజంగా అయితే బ్యానర్ ఐటమ్ రావాలి, ఇదిగో మా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నిలవలేదు, కొట్టేశారు. కానీ ఎక్కడో ఒక మూల ఇగో ఈరోజు పలానా కేసులో కొట్టేశారు అని ఎందుకు రాసుకుంటూ ఉన్నారు? అంటే ఇదంతా సవ్యంగా జరగలేదు, చట్ట విరుద్ధంగానే జరుగుతోంది. ఇవంతా రహస్యంగా ఉంచకపోతే అసలు విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే దాస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎవరైనా ఒక హైకోర్టు వెళ్ళినా సరే ఈ కేసు అయితే తేలిపోతుంది. ఈ తీర్పు కాపీ దాచిపెట్టడం అన్నది ఎక్కువ రోజు సాధ్యం కాదు. కొమ్మినేని గారు. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ శుభోదయం. మాకు నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఎప్పుడూ ఇలా ఒకే విధంగా ఉంటుంది. గెలుపు ఓటములు పక్కన పెడతాం కొమ్మినేని గారు. ప్రతి గ్రామంలోనూ సొంత డబ్బులతో, ఏ నాయకులు ప్రద్వులంతో కానీ ఏమీ లేదు. ప్రతి గ్రామంలో నిన్న మా గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అన్ని తిరిగాము మేము. నిన్న ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక కేక్ తెచ్చిపెట్టి వాళ్ళ శక్తి వచ్చింది లేకుండా చూస్తే సంక్రాంతి ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ నిన్నే మాకు సంక్రాంతి వచ్చిన సంతోషంగా కనిపించింది కొమ్మినేని గారు. అంత సంతోషం జరిగింది. కానీ ఒక క్యారెక్టర్ స్టెబిలిటీ ఉన్న వ్యక్తి 2010లో కాంగ్రెస్ ను వీడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 40% ఓటు బ్యాంకుతో 14 నుంచి 19 2024 వరకు ఒక కేడర్ తో వెలిగిన డైమండ్ కేటగిరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఒక విజన్ సృష్టించగల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక నిన్న అంత స్పందన కలిగిందని కూడా నేను చెప్పగలుగుతాను. రైట్. సాంబశివరావు గారు గాజువాక. సాంబశివరావు నమస్కారం, నమస్కారం సార్ కేఎస్ఆర్ గారు, మీకు రామ్నాథ్ గారికి, డాక్టర్ అప్పలరాజు గారికి నమస్కారాలు. నేను అప్పలరాజు గారిని ఒక విషయం అడగాలనుకుంటాను సార్. ఏదైనా పద్ధతిగా అడగండి. పద్ధతిగానే సార్, పద్ధతిగానే ఉంటది. అయ్యా డాక్టర్ అప్పలరాజు గారు, మన వైఎస్ఆర్సీపీ లీగల్ టీం మాత్రం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నేను అనుకోవడం లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. పాత వీటిలోనే ఉన్నట్టున్నారు. మీరు చాలా యాక్టివ్గా పనిచేయబట్టే చాలా మందికి ఇప్పుడు బెయిల్లు వస్తున్నాయి, చాలా కేసులు ఎదుర్కొంటున్నారు. మీరు పూర్తిగా ఫాలో కాకుండా ఎట్లా పడితే అట్లా వ్యాఖ్యానిస్తే కాదు. పలానా కేసులో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు అప్పలరాజు గారికో అయితే వైసీపీ వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. అప్పలరాజు చెప్పండి. అయ్యా నమస్కారం. మీకు ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను సార్. మన స్టేట్ లీగల్ టీం ఏదైతే ఉందో, మనోహర్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 24/7 అవైలబుల్ ఉన్నారు. 24/7. ఒక మాట మీకు ఏదైనా సందర్భంలో వాళ్ళు అందుబాటులోకి రాలేదు, లేదా మీకు దగ్గరికి చేరలేకపోయారు అంటే దాని అర్థం వాళ్ళు వేరే పనిలో బిజీగా ఉన్నారనే తప్ప వాళ్ళు ఏమీ ఫ్రీగా లేరండి. వాళ్ళకి ఎవరికి కూడా ఖాళీగా కూడా ఈ ప్రభుత్వం ఉంచనివ్వడం లేదు. ఖచ్చితంగా మన లీగల్ టీం అయితే చాలా ఎఫెక్టివ్ గా, చాలా బలంగా 24 గంటలు ప్రతిరోజు కూడా పనిచేస్తుందని మీకే తెలియజేసి, ఇన్ కేస్ నిజంగా మీరు ఇబ్బంది పడి ఉంటే నా నెంబరు ఎవరన్నా ఇస్తారు, మీ కాన్షియన్స్లోనే ఇస్తారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అవైలబుల్ ఉంటుంది నా నెంబర్. నాకు ఆ డీటెయిల్స్ పెట్టండి, నేనే స్వయంగా కనెక్ట్ చేయించి మాట్లాడించి మీ ఇష్యూని రిజల్వ్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మీ కాన్షియన్స్ లో ఉన్న మీ ఇన్ఛార్జ్ కూడా ఇదే బాధ్యతను తీసుకుంటాను. ఇది ఎక్కడో నేను పలాసలో ఉన్న నేను చూడాల్సిన అవసరం మీకు లేదు. మీ కాన్షియన్స్ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా మీకైతే అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రాకపోయినప్పుడు మీరు మాకు చెప్పండి, వీఆర్ దేర్. రైట్. ఇక ఈ ఇష్యూ మీద మాట్లాడండి. ఇందాక రామ్నాథ్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. జగన్ గారి మీద జడ్జి బదిలీ అయిపోతేనే అంత దారుణంగా రాస్తున్నారు. మరి ఇప్పుడు రామోజీరావు కేసులు ఏం జరిగినాయి, అట్లాగే చంద్రబాబు గారి కేసు తీర్పులే రావట్లేదని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి అప్పలరాజు గారు? ముందుగా జనరల్లీ చంద్రబాబు గారి మీద ఏవైనా ఒక కేసులు డిస్మిస్ అయ్యాయి అనుకోండి, జనరల్గా ఎలా రాస్తారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి కేఎస్ఆర్ గారు. ఆ రోజు మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసులు ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ దేనికి ఇచ్చారు? ఆ రోజు అనారోగ్యము లేదా ఆరోగ్య కారణాల రీత్యా
వయస్సు అన్నటువంటి కారణాల రీత్యా ఆయన బెయిల్ ఇచ్చారు తప్ప ఆయన తప్పు చేయలేదు అందుకే బెయిల్ ఇస్తున్నామని చెప్పలా. కేవలం ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇచ్చినా సరే పెద్ద ఎత్తున ఎలివేషన్లు, చంద్రబాబు గారు కడిగిన ముత్యం, చంద్రబాబు గారు శుద్ధపూస, చంద్రబాబు గారు లాంటి పవిత్రమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండడు, చంద్రబాబు గారు హీజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అన్నట్టు ఎల్లో మీడియా చేసినట్టు ప్రచారం మనం చూసాం. అది ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ వస్తాయి. మరి మొన్న ఈ ఫైబర్ నెట్ కేసు విషయంలోనూ అలాగే ఇంకో కేసు, 2 కేసుల విషయంలో వీళ్ళే అధికార స్థానంలో ఉంటారు, వీళ్ళే విచారణాధికారులని నియమిస్తారు, వీళ్ళ అండర్లో పనిచేసేటటువంటి విచారణ సంస్థలు అవి బూటకమని చెప్పి తేల్చి కేసును డిస్మిస్ చేసేస్తాయి. అంటే ఇంత అన్యాయం దేశంలో ఎక్కడ ఉండదండి. అయినా సరే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ మరి మన సాంబశివరావు గారు కానీ దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎలివేషన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇట్స్ వెరీ సింపుల్, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇలాంటి అనైతిక పనులు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ అధికారులు ఉన్న వాళ్ళు కానీ చేయకూడదు అన్నటువంటి ఆ కాన్షియస్నెస్ మరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ దానివల్ల వాళ్ళు ఎలివేషన్స్ చేసుకోవాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ చంద్రబాబు గారు చేసినటువంటిది రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రమాణాన్ని తనకు తానే తొంగలో తొక్కడంతో సమానం అన్నటువంటి అంశాలు వాళ్ళే డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు. రెండోది, జడ్జి బదిలీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం? మరి ఇప్పుడు కాదు, చంద్రబాబు గారి కేసులో కూడా జడ్జి బదిలీ అయ్యారు కదా. ఎప్పటి నుంచో చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు 10-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసులు ఎంతమంది జడ్జిలు బదిలీ అయినారు? ఏ రోజు దాని గురించి రాయలేదు. ఈ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జడ్జి ట్రాన్స్ఫర్ కి ఏంటి సంబంధం? అలయన్స్ లో ఉన్నామా, మనం ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నామా? అసలు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ మన స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న జడ్జీలు బదిలీ అన్నటువంటిది మన చేతిలో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి మా పిటిషన్లని, మా మీద వచ్చినటువంటి అభియోగాలు మీరు త్వరగా క్లియర్ చేయండి బాబు అని చెప్పి అనేకమైనటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, మీరు త్వరగా క్లియర్ చేయండి అని చెప్పి 2024 ఫిబ్రవరిలో చెప్పింది. దానిపైన ఉన్నటువంటి జడ్జి ఒక ఆయన మొన్న మేలో రిలీవ్ అయ్యారు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన ఈయనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అదేదో జడ్జీల ట్రాన్స్ఫర్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న రీతిలో ఈనాడు రాయడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఏంటి సంబంధం ఈ ట్రాన్స్ఫర్కి అని నేనైతే అనుకున్నాను. బట్ ఏంటంటే ఒకటే, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒకే తెలివిగా ఈ ఒక్క కేసు రెఫర్ చేసి బదిలీ అయ్యి మొదలుకి వచ్చింది. అని కొన్ని వందల కేసులు ఉంటాయి కదా, అవన్నీ రాయాలి కదా. చంద్రబాబు గారి మీద కేసులు, రామోజీ గారి మీద కేసులు, ఆ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఆ బదిలీలు ఈ కేసు ఉన్నా బదిలీ అయ్యారని రాయొచ్చు కదా. ఎప్పుడు రాశారా మీరు అన్నట్లు? బట్ ఇప్పుడు గత 5 ఏళ్లలో ఇలాంటి ప్రచారం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. కేఎస్ఆర్ గారు ఈ 5 ఏళ్లలో ఈ రకమైన ప్రచారం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈనాడు ఎలాగే రాస్తాడరా, ఈ సాంబుడు ఇంకో పని లేదురా ఆయనకి అన్నటువంటి భావనకి జనరల్ పబ్లిక్ అయితే రావడం జరిగింది. ఇది మంచి జరుగుతుంది. ఈ ట్రెండ్ లోనే ఎల్లో మీడియా వెళ్ళాలని నేనైతే కోరుతున్నాను వాస్తవంగా. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు గోండాలకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్, గీత మాట్లాడితే తాట తీస్తాం, రౌడీ మూకలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరి, వైకాపా నేతల బెదిరింపులపై పెరవలి సభలో అసలు ఎవరు బెదిరించారు, ఎవరు ఆయన ఏకంగా ప్రాణం పోతున్నా కూడా తాట తీస్తానని అర్థం పర్థం లేకుండా, ఒక ఉదాహరణ పాడు లేకుండా మాట్లాడిన తీరు చాలా తీవ్రమైన విమర్శలకి దారితీసింది. ఆ సందర్భంలోనే చాలా ఉదాహరణలు, ఇప్పుడు ఆయన కాళ్ళు కీళ్ళు ఎరదలిస్తే ముందుగా ఆ శ్రీకాళహస్తిలో పాపం జనసేన మహిళా నేత ప్రైవేట్ వీడియోలు చూపించిన కాజేసిన టీడీపీ నాయకుల కాళ్ళు కీళ్ళు ఎరగొట్టాలి కదా. ఇదో జనసేన నాయకుడు ఒక ఆయనతోటి కాళ్ళు పట్టించుకున్నారంట, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన మచిలీపట్నంలో. ముందు ఆయన ఆ టీడీపీ నేత కాళ్ళు కీళ్ళు ఎరగొట్టాలి కదా. ఇదో సెంటర్లో పడేసి కొట్టండి, ఇవన్నీ ఉన్నాయండి. సెంటర్లో పడేసి కొట్టండి, ఎవరు టీడీపీ ఎమ్మెల్యే అంట. మరి అదిగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారంట. మరి వాళ్ళ సంగతి చూడాలి కదా. ఈయనెవరో
గాజువాకలో పల్లా బామర్ది పేరుతోటి ఉంటుందట. ఆయన చాలా దందాలు చేస్తారని వచ్చింది. మరి ఆయనకి ఏం చేస్తారు? తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ తన సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టారు, గంజాయి కానించి అన్నీ కూడా. మరి వాళ్ళ కీళ్లు ఎరగొట్టమనండి ముందు. గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని హత్య చేస్తే వాళ్ళ కీళ్ళు ఎరగొట్టకుండా రాజకీయ విమర్శలు చేసే వాళ్ళని కీళ్ళు ఎరగొడతాను, కాళ్ళు ఎరగొడతాను, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ చెప్తున్నారు. కిరీటాంధ్రలో ఒక స్టోరీ వచ్చింది. సీఎంఓ ఆఫీస్ ఏకంగా 50 లక్షల చొప్పున లంచం తీసుకుంటోందంట ఒక కాంట్రాక్టర్ నుంచి. ఇది మరి కరెక్ట్. చంద్రబాబు ఎంతో నమ్మి పెట్టుకున్న ఓ ఉన్నతాధికారి ఈ రకంగా చేస్తున్నారు. శానిటరీ టెండర్కి సంబంధించి ఆలయాల్లోనూ ఇంకెక్కడో. సో మరి ఎవరి కాళ్ళు ఎరగొడతారో ఎవరి కీళ్ళు ఎరగొడతారో చంద్రబాబు గారు సీఎంఓ జోలికి వెళ్తారా? మరి చంద్రబాబు, పవన్, లోకేష్ జిల్లాల్లో శాంతి భద్రతలు దారుణమని నివేదికలు వెల్లడించాయి. విశాఖలో భూమాఫియా అని ఆయనే చెప్పారు. అందుకనే హోంమంత్రి అమిత్ షా గారే అంటున్నారు, అయ్య బాబోయ్ అన్న పత్తాలేని ఏపీ పోలీస్ అని హోంమంత్రి గారే కేంద్ర హోంమంత్రి గారు రాశారు. సో ఇక అంబటి రాంబాబు గారు, మేము పీకలేకపోయాం, మీరు వచ్చారుగా, వచ్చి పీకండి, సిద్ధంగా ఉన్నాం పీకించుకోవడానికని ఆయన ఎదురు ఆ పీకుడు భాషని ఎద్దేవా చేస్తూ రాశారు. ఈయనెవరో పివిఎస్ శర్మ గారట. ఇదేమి కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం, కాబోయే సీఎం, మంత్రులు అందరి నోట ఒకే మాట, మీరేం పీకలేరు. ఇది రాజ్యాంగబద్ధంగా నియమించిన మంత్రులు మాట్లాడే విధానమేనా? ప్రతిపక్ష నేత రోజు ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంటే ఏం చేయాలో తోచక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇక ఇండోసోల్ ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు జారీ చేసిందట. ఈనాడు వాళ్ళు చాలా చక్కగా రాశారు. ఇదే ఇండోసోల్ కంపెనీ జగన్ గారికి, అవినాష్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ బినామీ కంపెనీ అని తెగ రాసిందిగా. మరి ఇప్పుడు 14,000 కోట్ల రాయితీలు ఇస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద చర్య తీసుకుంటారో, ఈనాడు వాళ్ళు తప్పుడు వార్తలు రాశారని అంటారో, లేదా ఇప్పుడు కరెక్ట్గా రాశారంటారో, ఇప్పుడు ఇట్లా చేయడం కరెక్ట్ అంటారో మరి ఆయనే చెప్పాలి. ఎన్నికల్లో అక్రమ వ్యయంపై విచారణకు ఏ నిర్ణయం తీసుకున్నారు, వివరాలు ఇవ్వాలని ఈసీ ఆదేశించిన హైకోర్టు. ఈ తప్పుడు మద్యం కేసు పెట్టారు కదా వైసీపీ వారి మీద, అధికారుల మీద. ఆ కేసులో 3,500 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెప్పి సిట్లో రాశారట. దాని మీద జై భీమరావు పార్టీ జడా శ్రావణ్ గారు వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. అదంతా అక్రమంగా జరిగినాయి కాబట్టి కోర్టులు ఎలక్షన్ కొట్టేయండి అని చెప్పి. సో మరి ఇవన్నీ ఆధారాలు చూపించాలి కదా వీటన్నిటికి సంబంధించి వాళ్ళు. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన తర్వాత రామ్నాథ్ గారు, అప్పలరాజు గారు మాట్లాడతారు. ఇగో పేపర్లో వచ్చినవి. పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు చౌక బియ్యాన్ని కాజేసి అమ్మేసుకుంటున్నారు. మరి ఇప్పుడు సీజ్ ద షిప్ ఎక్కడుందో ఏంటో చెప్పాలి ఆయన. నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కార్ ఢోకా, ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటన. ఇప్పుడు ప్రభుత్వ షూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణాలు ఇప్పిస్తారట. ఆసుపత్రులకు రుణాలు ఇప్పించేదానికి ఆరోగ్యశ్రీకి సంబంధం ఏంటి? రోడ్డు ఎక్కితే బాధుడే. రాష్ట్ర ప్రజల నెత్తిన 30,000 కోట్ల భారం వేయబోతున్నారట. టోల్ ట్యాక్స్ విజయవాడ, విశాఖపట్నంలో రోడ్ల మీద కూడా వేస్తారట. సో రామ్నాథ్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరి కీళ్ళు ఎరవాలి, ఎవరికి యోగినాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అసలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడారా? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఆయనకు వచ్చింది? అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అరాచకాలకి తను కూడా పోటీ పడాలనుకుంటున్నాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేదన, ఆక్రోశం ఉంటుంది కాబట్టి అధికారం కోసం మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పీకుతారు, ఏం పీకారు అని మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం నోటి నుంచి ఆ మాటలు ఊహించలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, ఏ వర్గం అయితే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, ఏ వర్గం ఓటర్లు అయితే వచ్చారో మొన్నటి ఎన్నికల్లో, వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశలు వదిలేశారు. పవన్ కళ్యాణ్ ఇక ఏమాత్రం ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో ఆయన అనుబంధంగానే పనిచేయబోతున్నారని అర్థమైన తర్వాత ఆ వర్గాల వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. తమ రాజకీయ ఎజెండాను సొంతంగా నిర్ణయించుకొని, సొంతంగా మీటింగులు పెట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి పెద్ద దెబ్బ. ఆ వర్గాలు పక్కకి వెళ్తే ఇక పవన్ కళ్యాణ్ గారు జీరో అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కి ఇక రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. దాంతో కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద సందర్భం ఉన్నా లేకపోయినా సరే అనుచితంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు మళ్ళా ఇన్ని తిరిగి మాట్లాడితే, చూసారా నన్ను ఇలా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళని చెప్పి తానే సెంట్రిక్ గా మొత్తం వ్యవహారం నడవాలి అన్న ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నట్టుగా ఉంది. అంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడం కోసమే ఆయన చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మేము చేతుల్లో వేలిముద్రలు అరిగేలా పడతాం అని చెప్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం గారు. అంటే ఇంతకు మించి దిగ్భ్రాంతికరమైన అంశం ఏముంటుంది? యోగి ట్రీట్మెంట్ కావాలి అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ కి ఫేమస్. ఆయన నేరస్తుల మీద వాళ్ళ మీద బుల్డోజర్ పంపిస్తూ ఉన్నారు. కానీ విజయవాడలో ఎవరి మీద పంపించారు? ఏపీ ప్రభుత్వంలో 42 సామాన్యుల ఇళ్ల మీదకి పంపించారు, కూల్చిపడేశారు.
గతంలో రోడ్ల విస్తరణలో కాంపౌండ్ వాళ్ళ జోలికి వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారు కారు మీద పైకి ఎక్కి గోల గోల చేశారు. మరి ఈరోజు పక్కనే 42 ఇళ్ళని, అది కూడా ఏంటి, సుప్రీంకోర్టులో మరో 3 గంటల్లో విచారణకు వస్తుంది, దయచేసి ఆగండి అని అక్కడ ఉన్న అధికారులని పోలీసుల్ని కాళ్ళ వేళ్ళ పడినా సరే కనికరించకుండా 42 ఇళ్ళని నేలమట్టం చేసి వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చారు కదా. మరి ఇదే యోగి ఆదిత్యనాథ్ పాలన? మరి దీనికి సమాధానం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? చాలా కన్వీనియంట్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా తాట తీయాలి, తొక్క తీయాలి, చేతుల్లో అరచేతులు అరిగేలా కొట్టాలి అనుకుంటే ఎవరిని కొట్టాలి? తిరువూరు ఎమ్మెల్యే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ భద్రాచలం నుంచి గంజాయి బ్యాచ్ని తెచ్చి బలవంతంగా నా నియోజకవర్గంలో గంజాయి అమ్మిస్తున్నారు. ఎంపీ అంచర్లు అని చెప్పారు, ఆ ఆఫీసే నడిపిస్తున్నారని. మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? 33,000 మంది మహిళల్ని ఎత్తుకెళ్లారు, ఎక్కడికో పంపించేశారన్నారు. దానికి కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు దాని మీద కదా తాట తీయాల్సి ఉండేది. ప్రతిపక్షాన్ని తాట తీయమని కాదు అధికారం ఇచ్చింది, నేరస్తుల్ని క్రిమినల్స్ ని తాట తీయమంటే ఊరికి 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏంటి చంద్రబాబు నాయుడు గారి బెల్ట్ షాప్ లో వ్యవహారం ఏంది, ఇలా తాట తీయాలని అడగచ్చు కదా, అడగడం లేదు. నవంబర్ నెలలో క్యాబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు పెరిగిపోయాయి, డైరెక్ట్ గా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటూ ఉండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు. మళ్ళీ మొన్న డిసెంబర్ నెలలో, ఈ నెలలో 3 రోజుల క్రితం మళ్ళా కలెక్టర్ల సమావేశంలో అదే అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఎందుకు తాట తీయలేదు? ఇంకా నెల రోజుల ముందు నుంచి ఇంకా తాట తీయకుండా హెచ్చరికలు జారీ చేసుకుంటూ ఎందుకున్నారు భూ కబ్జాదారులని? మీ ప్రభుత్వంలోనే జరుగుతున్న ఆయన అంగీకరిస్తూ ఉన్నారు కదా. వీటికి కదా మీరు తాట తీయాల్సింది. కానీ వీటికి కాకుండా ప్రతిపక్షాన్ని మేము తాట తీస్తామని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టి తన ఫ్రస్ట్రేషన్ ని తగ్గించుకోవడానికి తాను సెంట్రిక్ గానే ఏదో జరగాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నట్టుగా ఉంది. కానీ ఇవన్నీ అయ్యే పని కాదు. ఇంకొక పాయింట్ కూడా చెప్పండి. ఇప్పుడు రేషన్ షాపుల మీద వార్త ఇచ్చారు ఇవాళ, రేషన్ స్మగ్లింగ్ బాగా జరుగుతోందని చెప్పి. మరి ఇప్పుడు వాళ్ళ సీజ్ ది షిప్ అని ఇప్పుడు ఎవరిదైనా షిప్ సీజ్ చేస్తారా? ఓ వీడియో చూపిస్తాను కొమ్మినేని గారు. ఈ రేషన్ మాఫియా అన్నది ఎవరు, ఎక్కడున్నారు అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఈ ఒళ్ళు బలిపెక్కింది రేషన్ మాఫియాకి, నా దగ్గరకు వచ్చారు డీల్ మాట్లాడడానికి అని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు మే నెలలో పబ్లిక్ మీటింగ్ లో. అంటే ఒక మాఫియా, రేషన్ మాఫియా, సార్ మీతో కూడా మనం డీల్ మాట్లాడుకుందామని వచ్చినప్పుడు అది కూడా ఏది నవ్వుతూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నా దగ్గర కూడా రేషన్ మాఫియా వచ్చిందని గర్వంగా. నిజంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి రేషన్ మాఫియా వచ్చింటే ఏం చేయాలి? వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల ఇచ్చి ఇగో ఫలానా వ్యక్తులు అని చెప్పాలి. అది చెప్పడం లేదు. షిప్ అని వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటి? నైట్ గ్రీన్ ఛానల్ పెట్టి మరీ తరలిస్తూ ఉన్నారంటే మంత్రి ఎవరు? జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే. అయినా ఇవన్నీ మాట్లాడకుండా ప్రతిపక్షాల తాట తీస్తాం, తోలుగొలుస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంటున్నారు? నక్సలైట్లతో కూడా పోల్చారు. నిజానికి నక్సలైట్లతో పోల్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ల అన్న సిద్ధాంతం, తుపాకీతో రాజ్యాధికారం అనేది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే, వాళ్ళైతే పేదల కోసం, పీడిత వర్గాల కోసమే పోరాటం చేశారు, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగానే పోరాటం చేశారు. ఇప్పుడు నక్సలైట్లతో వైఎస్ఆర్సీపీని పోల్చడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తాను ఏ పక్షం ఉన్నానో, దోపిడీ పక్షం ఉన్నారా లేకుంటే ప్రజల పక్షాన ఉన్నదా అన్నది ఆయనే స్వయంగా ఇప్పుడు సనాతన ఉండొచ్చు. అప్పుడు చెగువీర చేసింది తుపాకీ పోరాటమే కదా. చెగువీర బొమ్మ పెట్టుకు తిరిగాడు కదా ఆయన ఆ రోజుల్లో. అధికారంలో ఉన్నా లేకుండా నేను ఇలాగే ఉంటానని చెప్పారు. లేదు, ఆయన అధికారంలో ఉన్న 2019 ఎన్నికల ముందు వరకు బీజేపీని అమ్మనాబూతులు తిట్టారు మాయావతి గారితో, కమ్యూనిస్టులతో కలిసి. విత్ ఇన్ 10 days లో కాషాయం ధరించి బీజేపీతో కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? ధైర్యవంతుడైతే సింగిల్ గా పోరాటం చేయాలి కదా. రైట్, ఓకే. పేరయ్య గారు టంగుటూరు నుంచి సంక్షిప్తంగా. సార్, ఇప్పుడు నిన్న మంగళగిరిలో ఒక మైనర్ బాలికని 4 మానభంగం చేస్తే దాని గురించి జనసేన గాని కూటమిలో ఎవరు పట్టించుకున్నారు లేరు. ఓకే. అలాగే సత్యనపల్లిలో నిన్న యాసిడ్ పోస్తారని చెప్పేసి ఒక అమ్మాయిని బెదిరిస్తామంటే ఎవరైతే అమ్మాయిల మీద జోలికి వస్తారో ఇదే కడా రోజు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ లో చెప్పారు కదా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జనసేనకు మా ప్రకాశం జిల్లాలో కూడా ఎక్కడ వాల్యూ లేదు సార్. వాళ్ళని పిలిచేది లేదు, వాళ్ళని పార్టీకి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బ్యాలెన్స్ అయిపోయారంట. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అన్న దాని మీద వార్తలు వస్తున్నాయి రకరకాలుగా. వాసన్న మేము వైసీపీలో ఉన్నప్పుడు ఆయన ఒక వెలిగాడు. ఇప్పుడు ఆయన కనీసం ఆయన ముఖం చూపించడానికి ఒంగోలు కూడా రావట్లేదు కదా. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక అప్పలరాజు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ ధోరణి ఎట్లా ఉంది? ఈ పరిస్థితి ఏంటి? మీరంతా కీళ్ళు ఎరగొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలా, లేకపోతే ఆయన నేరాలు చేసేవాళ్ళని, గంజాయి వ్యతిరేక ఉద్యమకారిని నచ్చ చేసేవాళ్ళని, వాళ్ళని కాకుండా వైసీపీ వాళ్ళని తిడతాడేంటి ఆయన? ఇప్పుడు 2 విషయాలు కేఎస్ఆర్ గారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక ర్యాలీ చేసినప్పుడు, ఏదో ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆయన చేయించినటువంటి ర్యాలీ కూడా కాదు. బై డిఫాల్ట్ అభిమానులు ఆయనతో పాటుగా ర్యాలీగా బయలుదేరిన సందర్భంలో ఒక ఉత్సాహవంతుడు ఎవరో రప్పా రప్పా అని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టుకొని వాడు వెళ్ళినాడు. దాన్ని ఇప్పటికీ కూడా ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను ఎంటైర్ ఈ తెలుగుదేశం ఈ వ్యూహకర్తలు లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన మేధావులు అందరూ కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే రప్ప రప్పాట, వీళ్ళు ఎలా తయారయ్యారో చూడు, ఎంత రౌడీలు గూండాలు అని చెప్పి ఇప్పటికే మాట్లాడుతూ ఉంటారు. నాకు అర్థమవుదండి, లోకేష్ గారేమో ఇంకా రెడ్ బుక్ తెరిచే ఉంది, వాళ్ళ సంగతి ఎప్పుడు చూడాలో నాకు బాగా తెలుసు. దాని మీనింగ్ ఏంటి సార్? అది పవన్ కళ్యాణ్ ఏమో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఏంటి సార్ దాని మీనింగ్? అంటే ఇవన్నీ రప్పరప్పాకు మించిన డైలాగులా, రప్పరప్పా కంటే తక్కువ స్థాయి డైలాగులా? ఇవి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు నేరుగా బెదిరించడం అన్నటువంటిది ఎక్కడా చూడమనం. కానీ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులే నేరుగా బెదిరించి మీ సంగతి చూస్తాము అన్నటువంటి బెదిరింపు మాటలు మాట్లాడడం, తిరిగి దాన్ని సమర్థించుకోవటం. రెండో విషయము, పవన్ కళ్యాణ్ గారు రౌడీలను బెండి తీస్తాము లేదా రౌడీలకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ముందుగా ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. ఇంచేదంటే ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా రౌడీజం చేస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు, అన్యాయాలు చేస్తున్నటువంటి వాళ్ళు, హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళు, మానభంగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, హత్యాయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ భూదందాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అది ఒప్పుకున్నారు కూడా. ఇదిగో అధికార పార్టీ నాయకులే ఇంటర్ఫీరెన్స్ అయ్యి భూదందాలు, భూగొడవలు చేస్తున్నారు అక్కడ ఉత్తరాంధ్రలో అని. అలాంటి వాళ్ళందరి మీద పీడీ యాక్ట్లు పెడతామని చెప్పి మొన్న చంద్రబాబు గారు చెప్పారు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలను వీళ్ళే కన్సిడరేషన్లోకి తీసుకోరా? అసలు ముందు శిక్షించాల్సింది ఎవరిని అన్నటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వీటన్నిటిని పక్కన పెడితే మొన్న ఆయన మాట్లాడే మాటలకి ఒకే ఒక కారణం నేను అనుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ అటెన్షను ఇవన్నీ పక్కన పెడితే గత కొద్ది నెలలుగా ఆయనకి మీడియాలో స్పేస్ తగ్గిపోయింది బాగా. పవన్ కళ్యాణ్ గారు డెలిబరేట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎల్లో మీడియా వాళ్ళు స్పేస్ ని డెలిబరేట్ గానే తగ్గించారు. వాళ్ళు మరి ఎందుకు అనుకున్నారేంటో తగ్గించారు. ఆ స్పేస్ ని రీక్యాప్చర్ చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించవచ్చు. తద్వారా చూడండి, మనం 1 కోటి సంతకాల సేకరణ చేసాము, దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వెంటనే దగ్గరలోనే ఉందన్నటువంటి విషయం ఆయన తెలుసు. అది ఏ స్థాయిలో వైబ్స్ క్రియేట్ చేస్తుందో తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన స్పేస్ ఆయన క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ద్వారా తద్వారా మీడియాలో చర్చ జరుగుతుందిలే, మనం అలాగే లైవ్ లో ఉంటాం కాదు కదా. ఇట్లాంటివి మాట్లాడితే మ్యాడ్నెస్ అంటారు కదా. కాదు, మ్యాడ్నెస్ టు ఇట్స్ హైట్స్ అంటారు కదా. ఇట్లాంటివి మాట్లాడితే ఆయనకి అప్రతిష్ట కదా. అవన్నీ పట్టించుకోండి. ఇప్పుడు ఎలా ఉంది ట్రెండ్, ఎలా ఉంది మీకు తెలుసు కదా. ట్రెండింగ్ లో either గుడ్ ఆర్ బ్యాడ్, ఎవరు ట్రెండింగ్ లో ఉంటే వాళ్ళదే స్పేస్, అది కదా. అట్లా అయిపోయింది పరిస్థితి. రైట్. రాష్ట్రానికి పిల్లలే ఆస్తి అంట, ముస్తాబు కార్యక్రమం అంటే మరి నాడు నేడు బదులు తీసుకొచ్చారేమో. రెవెన్యూ దస్త్రమా డిస్కస్ అంటూ కొర్రీలు వేసి వెనక్కి పంపిస్తున్నారంట జేసీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు. రెడ్ బుక్ ఎల్లో మీడియానే రాసింది. ఈ టీటీడీ గ్లోబల్ బ్రాండ్ అవుతుందట. అలాగే సర్పంచుల మీద మరి అన్యాయపు వార్త రాశారు. చంద్రబాబు గారు 100 కోట్లు మిగిల్చి వెళ్ళిపోతేనేమో చాలా గొప్ప విషయంగా చెప్పారు. సర్పంచులు డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఖర్చు పెట్టకూడదట వైసీపీ సర్పంచులు. సో 1,00,000 మంది టీచర్ల మీద టెట్ ఎఫెక్ట్ ఉండబోతోందని ఇంకో వార్త. ఇక పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి లోకేష్ గారు పార్టీ నేతలతోటి అన్నారట.